వైద్యం కోసం దూర ప్రాంతాలైన చెన్నై, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే తక్కువ ఖర్చుతో వైద్యం అందించే విధంగా మెడికవర్ హాస్పిటల్ సిద్ధంగా ఉందని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి తెలిపారు. కావలిలోని జర్నలిస్టు క్లబ్లో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, పల్మనాలజిస్టు కౌశిక్ రెడ్డి, కార్డియాలజిస్టు జయరాంలతో కలిసి రంజిత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కావలి, కందుకూరులో వారంలో ప్రతిరోజు ఒక స్పెషలిస్టు వైద్యులు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. కావలిలోని చంద్రశేఖర్ క్లినిక్లో ప్రతి శనివారం పల్మనాలజిస్టు కౌశిక్ రెడ్డి, రెండో శనివారం కార్డియాలజిస్టు బాలకృష్ణ వైద్య సేవలు అందిస్తారు. కందుకూరు కోటారెడ్డి ఆసుపత్రిలో మొదటి శనివారం సీనియర్ న్యూరో ఫిజీషియన్ దీక్షంటి నారాయణన్, మొదటి గురువారం వాస్కులర్స్ సర్జన్ దర్శనరెడ్డి సేవలు అందిస్తారు. కావలి ఉమాచంద ఆసుపత్రిలో మొదటి సోమవారం కార్డియాలజిస్టు మనోహర్ రెడ్డి, ప్రతి సోమవారం ఈఎన్టీ స్పెషలిస్టు నాగేంద్ర కడప, మూడో గురువారం వాస్కులర్ సర్జన్ సుదర్శనరెడ్డి, కావలి రవికాంత్ ఆసుపత్రిలో నాలుగో శనివారం కార్డియాలజిస్టు జయరాం, కావలి అల్తాన్ ఆసుపత్రిలో మొదటి గురువారం, మూడో గురువారం ఆర్థో స్పెషలిస్టు సుధాకర్, కావలి భానుప్రకాష్ ఆసుపత్రిలో మూడో శనివారం సీనియర్ న్యూరో ఫిజీషియన్ దీక్షంటి నారాయణన్లు వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. కావలి, కందుకూరు ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను డాక్టర్ కాటమరెడ్డి కౌశిక్ రెడ్డి, కన్సల్టెంట్ క్లినికల్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ని, మెడికవర్ హాస్పిటల్. నాతో పాటు ఇటు పక్క రైట్ సైడ్ లో డాక్టర్ జయరామ్ సార్ ఉన్నారు. ఈజ్ అ సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్. మా క్లస్టర్ హెడ్ రంజిత్ సార్, మా మార్కెటింగ్ హెడ్ అనిల్ సార్ ఉన్నారండి. సో ఈ ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే we want to develop the rural areas where కావలి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి మా మెడికల్ అందుబాటు రావాలని మేము మా కన్సల్టెంట్స్ అంటే మా మెడికల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మేము ఎవ్రీ వీక్ అంటే ప్రతి నెలలో కనీసం ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మా కన్సల్టెంట్స్ అందరం ఇక్కడికి వస్తున్నాము. సో దట్ మాకు ఉన్న ఫెసిలిటీస్ని ఇక్కడ అందుబాటు చేయడానికి. నేను పల్మనాలజిస్ట్ని అక్కడ. సో నేనైతే నెలకి 4 సార్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడున్న పేషెంట్స్కి ఎట్లాంటి సహాయపడాలా, బికాస్ చాలా మంది వరకు ఇక్కడ నుంచి నెల్లూరుకి రావడానికి కానీ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. సో అఫోర్డబిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మనం వచ్చి ఇక్కడికి తక్కువగానే వైద్యం అందించాలా. సో వైద్యం అనేది అక్కడైనా ఇక్కడైనా ఒకటే. అయితే ఏ ఇబ్బంది వచ్చినా మా డాక్టర్స్ అందరం మేము ఇక్కడ అందుబాటులో ఉంటామనేసి మేనేజ్మెంట్ వాళ్ళు నిర్ణయించిన బట్టికి సో మేమందరం ఇక్కడికి నెలకి కనీసం 10 నుంచి 15 డాక్టర్ల వరకు ఇక్కడికి రాబట్టడం జరుగుతుంది. కానీ ఇది మనం అనుకునేది ఎట్లా అంటే ముందు నుంచి చెన్నై గానే అన్నారు, మద్రాసుకి వెళ్ళాలి బాబు, మద్రాసుకి వెళ్తే వైద్యం అందిపోతుంది అనేది భావన మన నెల్లూరు జిల్లాలోనే ఉంది. అది ఏంటంటే చుట్టుపక్కల అది అట్లాగా ఫీల్ ఉందండి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెన్నై, మద్రాస్ అన్నా సరే, నెల్లూరు అయినా సరే ఈరోజు చదువుకున్న డాక్టర్లు అందరూ ఒకటే చదువు అండి. ఓకే, దాంట్లో మారేది ఏం లేదు. వైద్యం కానీ అదే వైద్యం ఇస్తున్నాం. ఫస్ట్ మనం ఆలోచించాలి. ఓకే, మనం మద్రాసుకి పోయినా పెద్ద ఏంటి ఉపయోగం అనేది. ఇప్పుడు కొన్ని మంది నా కాడికి మద్రాసు నుంచి వస్తారు. ఆలోచన తర్వాత ఏమవుతుందంటే ఒక రోజులో బాగాలేకపోతే సార్ మేము చెన్నైకి తీసుకోమంటాం సార్ అని జనాలు అంటారు. 24 గంటల నుంచి 48 గంటల టైం ఇవ్వకపోతే వైద్యం ఎట్లా అందిగలుగుతాం? మందులు పోయి పనిచేయాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చెన్నైకి వెళ్తున్నారే కానీ మేము చెన్నైకి వెళ్ళండి అని మేము ఏ రోజు నా నోటి ద్వారా మేము చెప్పలేదు. ఓకే, ఇంకోటండి, డాక్టర్ గారు చెప్పినట్టు దాదాపు 12 నుంచి 15 మంది డాక్టర్స్ కావలికి వేరియస్ హాస్పిటల్స్కి వస్తున్నారు. ఆ లిస్ట్ అన్ని కూడా డీటెయిల్ లిస్ట్ మీకు మా పిఆర్ఓ గారు అందజేస్తారు. అట్లాగే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా మనకి మెడికల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా కావలికి వస్తున్నారు. కావలి, కందుకూరు అట్లా ఇందాక చెప్పినట్టు అన్ని రూరల్ ఏరియాస్ తిరిగి మా సర్వీసెస్ అవైలబుల్ చేయాలని. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫాలోఅప్ కేర్ నెల్లూరు వరకు రానవసరం లేకుండా ఇక్కడే ఫాలోఅప్ కేర్ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక రోజంతా వేస్ట్ కాకుండా ఒక పూట వచ్చి చూపించుకొని వెళ్ళడము, ఆ పరిధినం వేస్ట్ కాకుండా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఇబ్బంది అన్నీ కూడా తగ్గిపోతాయి. సో మేము ప్రతికాముఖంగా మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే అందరికీ ప్రజలకి వచ్చి ఈ క్లినిక్ సద్వినియోగం చేసుకోండి. అన్ని స్కెడ్యూల్స్ మేము ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా ఇస్తాము అన్ని. సో మీకు ఆ డేట్స్ ప్రకారము, ఆ టైమింగ్స్ ప్రకారం వస్తారు డాక్టర్స్. చాలా మంది డాక్టర్స్ 4 సార్లు వస్తున్నారు నెలకి. ఇప్పుడు కౌశిక్ గారు ప్రతి శనివారం వస్తారు ఇక్కడికి. అట్లాగే ఈఎన్టీ డాక్టర్ నాగేంద్ర గారు ప్రతి సోమవారం వస్తారు ఇక్కడికి.
అట్లాగే చాలా సీనియర్ న్యూరో ఫిజిషియన్ దీక్షాంతి మేడం గారు, వారు వస్తారు మంత్లీ వన్స్ ఇక్కడికి. అట్లా అంటే ఎక్స్పర్ట్స్ అందరు కూడా కావలికి వచ్చి వాళ్ళ సేవలు అందిస్తున్నారు. సో ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే ఈ సర్వీసెస్ వినియోగించుకోండి, ఈ డాక్టర్స్ ఎక్స్పర్టైజ్ని వాడుకోండి. థ్యాంక్ యూ. మార్పు వచ్చింది. సో కొన్ని డిపార్ట్మెంట్స్ కావాలిలో కూడా బాగా ఎస్టాబ్లిష్ అయినాయి, బాగా చేస్తున్నారు డాక్టర్స్. సో ఇక్కడ చేయలేని ఏమన్నా ఉంటే ఈ డాక్టర్సే చెప్తారు నెల్లూరు రమ్మని. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఏ ఊర్లో ఆ ఊర్లో మీరు డాక్టర్స్ నమ్మండి, ఆ డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయించుకోండి. వాళ్ళకి కరెక్ట్గా అడ్వైస్ చేస్తారు, గైడ్ చేస్తారు. కావాలి కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ 10 yearsలో ఇంకా డెవలప్మెంట్ వస్తుంది. ప్రజలు నీడ్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనకి నెల్లూరు డెవలప్ అయినట్టు కావాలి డెవలప్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అయితే అదే విధంగా సార్ ఇప్పుడు జిల్లా స్థాయిలోనే మెడికల్ హాస్పిటల్స్ మాత్రం పెట్టున్నారు సార్. మండల స్థాయిలో కూడా తీసుకొచ్చే ఆలోచన ఉన్నారు సార్. అంటే ప్రాబబ్లీ నెక్స్ట్ ఫేజ్ అండి. ఇప్పుడు ఎక్స్పాన్షన్ నెక్స్ట్ ఫేజ్ లో. నేను మీ డాక్టర్ జయరామయ్య, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. నేను గత 4 ఏళ్ల నుంచి మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తాను. ఈ వీడియో సమావేశం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన రూరల్ బ్యాక్గ్రౌండ్ మెయిన్ కావలి కానీ, ఆత్మకూరు కానీ, లేకపోతే గుంటూరు, సూలూరుపేట, కందుకూరు కానీ, ఈవెన్ ఉదయగిరి సైడ్ కానీ, నెల్లూరు నడిబొట్టుగా చుట్టుపక్కల పెరిఫెరీ ఏరియాస్ అందరూ 170% ఏంటంటే ఆరోగ్య సర్వీసెస్ కానీ రాని వాళ్ళు, రాలేని వాళ్ళు, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి జనాలు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని ఉద్దేశించి మన సర్వీసెస్ అనేవి కొద్దిగా పెరిఫెరీగా ఎక్స్టెండ్ చేద్దాం. పేషెంట్ కంఫర్ట్ మెయిన్ ఇంపార్టెంట్. పేషెంట్ కంఫర్ట్, పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత సర్జరీ చేసినా, ఎంత హార్ట్ అటాక్, బైపాస్ చేసిన పేషెంట్లు అందరూ కూడా దాదాపు 4 ఏళ్ల నుంచి నా పేషెంట్ చాలామంది. నేను వాళ్ళకి ఒక మాట చెప్పగానే, ఆయన నేను అక్కడికి వస్తాను, నెల్లూరుకి పలానా కావలికి ఈ హాస్పిటల్కి వస్తానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సార్ మీ నెంబర్ ఇవ్వండి, మా పిఆర్ఓ నెంబర్ ఇవ్వండి, అక్కడ పోయి సార్ మేము అక్కడికి వస్తామని వెళ్ళాలి, ఇక్కడ దాకా రాలేకున్నాం. తీసుకొచ్చే వాళ్ళు అంత తక్కువ మంది. బైపాస్ చేసిన పేషెంట్ తీసుకురావాలంటే ఒక కారు మాట్లాడుకొని 3-4 వేలు కారు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇంకో 3-4 వేలు ఎక్స్ట్రా మందులు ఇన్వెస్ట్. ఆ ఉద్దేశంతోనే పేషెంట్కి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తగ్గించడానికి ఉద్దేశంతో మెయిన్ ఉద్దేశం అది. ఇంకోటి సర్జరీ చేసిన పేషెంట్ పర్టికులర్గా ఫాలోఅప్ రావడం అనేది చాలా ఇబ్బంది పడతాం. ముసలోళ్ళు కానీ, ఇంటి దగ్గర పని బాగుంటుంది, పనికి అక్కడ రావడం అనేది చాలా ఇబ్బంది. సో అట్లాంటి వాళ్ళందరికీ మేమే డైరెక్ట్గా ఆల్మోస్ట్ 10 నుంచి 12 మంది దాకా కన్సల్టెంట్స్ ఈ పెరిఫెరీ ఏరియాస్కి రావడం జరుగుతుంది. పర్టికులర్గా కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు, ఈ ఏరియాలో పెరిఫెరీకి వెళ్ళి మంత్లీ ఆల్మోస్ట్ 10 నుంచి 12 మంది దాకా వస్తున్నాం. ఈవెన్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, బేసిక్ పరీక్షలు కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. అవసరమైన మందులు కూడా అప్లై చేయడం జరుగుతుంది. దీన్ని నలుమూలలు ఉండే ప్రజలు కానీ, ఆ పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు కానీ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.